పట్టుపురుగుల పెంపకం సాగుదారులకు సిరులు కురిపిస్తోంది. ప్రభుత్వ ప్రోత్సాహంతో పాటు ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉండడంతో రైతులు మంచి లాభాలు పొందుతున్నారు. ఆహార వాణిజ్య పంటలు సాగు చేసి విసిగి వేసారిన అన్నదాతలు స్వల్పకాలంలో చేతికందే మల్బరీ సాగు వైపు దృష్టి సారిస్తున్నారు. నీటి జాడలేక సేద్యం చేయలేక అల్లాడిన చిత్తూరు పడమటి మండలాల రైతులు నేడు పట్టుబాట పట్టి చక్కని ఫలితాలు అందుకుంటున్నారు. ప్రభుత్వ రాయితీలు అందిపుచ్చుకుంటూ నిశ్చింతగా ముందుకు సాగుతున్నారు. టమోటా ఆసరా కాలేదు, వేరుశనగ అండగా నిలవలేదు. విస్తారంగా సాగు చేసిన పంటలన్నీ చిత్తూరు జిల్లా పడమటి మండలాల రైతులకు ఇన్నాళ్లు కన్నీళ్లే మిగిల్చాయి. దీంతో సాగు సరళి మార్చుకున్న రైతులు పట్టుపురుగుల పెంపకం వైపు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం ప్రోత్సాహంతో మల్బరీ సాగు చేస్తూ నికర ఆదాయం పొందుతున్నారు. రాయితీపై షెడ్లు నిర్మించుకుని అధికారుల సలహాలు సూచనలు పాటిస్తూ లాభాలు గడిస్తున్నారు. చెరుకు తోట నాటినాము, అంతా ఇది రాలేదు. టమాటా చెట్లు నాటినాము, మిరప చెట్లు నాటినాము, ఏమి ఇది రాలేదు. ఇప్పుడు మలబరీ నాటినాక ఏదో పర్వాలేదు. మాది 5 ఎకరాలు సాగు ఉంది. 250 పెడుతున్నాం మేము. ఏదో పర్వాలేదు సార్ మాకు. దీనివల్ల 30 ఎకరాలు ఇప్పుడు ఉంది. ముందంతా చెరుకు తోట ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు అంతా ఎత్తేసి ఇప్పుడు ఇదే ఎక్కువ చేస్తున్నాం సార్. మొక్కల బిల్లు మొక్కకు రూపాయి అనేసి ఇప్పుడు ఇస్తున్నారు. చెట్లకి ఇప్పుడు 2 లక్షలు ఇస్తున్నారు. మేము కట్టి ఇప్పుడు 10,000 అయిపోయింది. ఇదే బాగుంది సార్. అన్ని పంటలు వదిలేసినాం సార్. అన్ని చేసి వదిలేసినాం సార్. మాది 5 ఎకరాలు ఉంది సార్ సాగు. నెల పెడుతున్నాం సార్. 25 రోజులు తీస్తున్నాం సార్. మేము నెల పెడుతున్నాము. మాకు ఇదే మేలు సార్. జిల్లాలోని మదనపల్లె, శాంతిపురం, పలమనేరు, గంగవరం, చౌడేపల్లి, పుంగనూరు తదితర ప్రాంతాల్లో సుమారు 15,000 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో రైతులు మల్బరీత్తలు సాగు చేస్తున్నారు. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే 10 ఏళ్ల వరకు పంట మార్చే పనుండదని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏటా ఎకరాకు 2 నుంచి 3 క్వింటాళ్ల వరకు దిగుబడి సాధిస్తున్నట్లు సంతోషంగా చెబుతున్నారు. మల్బరీ వచ్చి సొంతంగా చేసుకుండి ఆకు మన షెడ్ ఉండి చేసుకుంటే మంచి ఆదాయం ఉంటుంది సార్. 3 ఎకరాలు చేస్తాం సార్. ప్రతి నెల 200 గుడ్లు పెడతాం సార్. ఇప్పుడు రేట్లు కొంచెం తక్కువైనా 35 నుంచి 40-45 వేల వరకు వస్తుంది సార్. ఇప్పుడు ప్రస్తుతానికి మామూలు ఖర్చులు అవంతా పోగా ఒక 20,000 రూపాయలు మిగులుతుంది సార్. ప్రతి నెల 20,000 మిగులుతుంది సార్. కనీసం ఒక 10 ఇయర్స్ దాకా కూడా ఏం మార్చే పని ఉండదు సార్. క్లీన్ గా చేసుకొని పంట పొలం అనేది శుద్ధంగా పెట్టుకుంటే 20 ఇయర్స్ కూడా ఏమి మార్చే పని ఉండదు సార్. కొంచెం కలుపు ఎక్కువ అయిపోయిందంటే వేస్ట్ అయిపోతుంది, మొక్కలు చాలా చనిపోతాయి. మళ్ళీ దాన్ని ఎత్తేసి మళ్ళీ కొత్తగా చేసుకోవాలి సార్. సార్ ప్రతి ఎకరా ఆకు 20,000 రూపాయలు వస్తుంది సార్ రెగ్యులర్గా. ఖర్చులు పోంగా 35 నుంచి 40 వేలు అట్లా వస్తుంది. 10-15 వేలు ఖర్చు వస్తుంది సార్. రేట్లు బాగుండి ఇప్పుడు వచ్చి 300 దాకా అమ్ముతుంది. ముందంతా అయితే 400-500 కూడా అమ్మింది కదా. అట్లాంటప్పుడు మంచి లాభం. ఇప్పుడు కొంచెం తక్కువ సార్. ఇప్పుడు మేమంతా వచ్చి 20 ఇయర్స్ అయిపోయింది సార్ షెడ్లు కట్టి కూడా. 20 ఇయర్స్ అప్పుడు మాకు 25,000 సబ్సిడీలోనే కట్టినాం సార్ మేము. అప్పటి నుండి మేము షెడ్లు ఇదే మల్బరీనే ఉండదు సార్. వేరే ఏం సాగులేదు. పట్టుపురుగుల పెంపకంలో నెల పంట తీస్తున్నా రైతులకు మార్కెటింగ్ సమస్యలు పెద్దగా లేవు. పట్టును పలమనేరు, కుప్పంలోని పట్టు కేంద్రాల్లో విక్రయిస్తున్నారు. ప్రస్తుతం కిలో పట్టుగూళ్ల ధర 350 రూపాయల వరకు ఉందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇతర పంటలతో పోలిస్తే పట్టుపురుగుల పెంపకం లాభదాయకంగా ఉందని చెబుతున్నారు. అన్ని పంటల కంటే కూడా మేము పట్టుని చాలా వరకు నమ్ముకున్నాం. ఎప్పుడైతే పట్టుని పండిస్తా ఉన్నామో దీనివల్లనే మేము ఎక్కువగా ఆర్థికంగా ఎదుగుతున్నాము. వేరే పంటల్లో ఇంత ఆదాయం అంటూ లేదు సార్. 3 ఎకరాలు ఉండదు సార్. ఇప్పుడు 3 ఎకరాల్లో మేము ప్రతి నెల పట్టును పండిస్తా ఉన్నాము. కాబట్టి ప్రతి నెల ఎంతో కొంత ఒక అప్ అండ్ డౌన్ అవుతా ఉంటుంది. సీజన్ వైజ్ రేటు అప్ అండ్ డౌన్ అవుతాం. దిగుబడి మామూలుగా 1 ఎకరా పొలంలో మేము 200 కిలోల వరకు తయారు చేస్తున్నాం సార్. 200 కిలోల్లో ఈ రోజు యావరేజ్ రేట్ వచ్చి 250 రూపాయలు, 300 సార్. అట్లా అవుతాయంటే ఖర్చులు పోగా మాకు నెలకి 40,000 రూపాయలు దాకా వస్తా ఉంది సార్. ఈ వేరే పంటలు ఏది కూడా దీంతో సమానంగా లేదు సార్. పడమటి మండలాల్లో, చిత్తూరు జిల్లాలో పడమటి మండలాల్లో చాలా వరకు కూడా ఈ రోజు బాగా ఉన్నాడు రైతు అంటే సిరికల్చర్ వల్లనే బాగున్నారు అనేసి పట్టు రైతులే సార్ బాగున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రభుత్వం రైతుల్ని ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహిస్తోంది. రాయితీపై మల్బరీ మొక్కలు అందించడంతో పాటు షెడ్ల నిర్మాణానికి 1,00,000 రూపాయలకు పైగా ప్రోత్సాహకం అందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. యాజమాన్య పద్ధతులపై రైతులకు సమగ్ర అవగాహన కల్పిస్తున్నట్లు వివరిస్తున్నారు. ఈ పలమనేరు డివిజన్లో 9 మండలాలు ఉన్నాయి. ఈ 9 మండలాల్లో 15,000 ఎకరాల్లో మల్బరీ సాగు చేస్తున్నారు. దాదాపు ఒక 12,000 మంది రైతులు ప్రభుత్వం నుంచి షెడ్లకు గానీ ప్లాంటేషన్ గానీ వాళ్ళు రేరింగ్ చేసే విధానానికి బట్టి మంచి 75% సబ్సిడీ పొందుతా ఉన్నారు. కాబట్టి ఈ వాతావరణం అనుకూలంగా ఉంది. కాబట్టి పలమనేరు డివిజన్ రైతులు ప్రోత్సాహంగా ఉన్నారు, రీలర్లు కూడా ప్రోత్సాహం జరుగుతా ఉంది. గత సంవత్సరం కన్నా దాదాపు 2,200 ఎకరాల్లో మల్బరీ సాగు చేస్తున్నారు. అదేవిధంగా షెడ్లు కూడా మనకి ఎన్ఆర్జీఎస్
ప్రాజెక్ట్స్ కింద 250 షెడ్లు శాంక్షన్ అయినాయి. 70% కన్స్ట్రక్షన్ జరుగుతా ఉంది. మన డివిజన్ లోనే రైతులు 90% వరకు షెడ్లు కట్టుకో ఉన్నారు. పంట బాగా రావడానికి మల్బరీ తోటలు, షెడ్లు, తర్వాత వాళ్ళు చేసే విధానాన్ని బట్టి, సిల్క్ వామ్ రేస్ ని బట్టి ఆధారపడి ఉంటుంది మన పట్టుగూళ్ళ క్వాలిటీ గానీ, రేట్లు గానీ. కాబట్టి రైతులందరూ ఇప్పుడు బయోవోల్టైన్ కకూన్ ప్రోత్సహించడం జరుగుతా ఉంది. దీనికి రైతులందరూ బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు. నికర ఆదాయానికి భరోసానిచ్చే సాగుగా పట్టుమారింది. ప్రభుత్వ ప్రోత్సాహంతో పట్టుదలగా పెంచుతున్న రైతులకి మంచి ఆదాయం వస్తోంది. ఫలితంగా పడమటి మండలాల్లో ఒకర్ని చూసి మరొకరు పట్టుగూళ్ల పెంపకం చేపడుతున్నారు.